అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ సారీ వాళ్ళన్న పాతదాసు దిగారు. సత్య నా వంక అదోలా చూసేది, నాకు ఏదోలా అయిపోయేది. 10 రోజులు అట్లా లుక్స్ తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది. నాకు పెళ్ళయిందని చెప్పాను, అయినా సరే ఐ లవ్ యూ అంది. ఆ మర్నాడు అక్క గాలిపటం చెట్టు మీద ఇరుక్కుంది, కొంచెం తీసి పెట్టవా? పద. నువ్వు ఇక్కడే ఉండే. థ్యాంక్ యూ అక్క, వస్తానే. సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. నువ్వేగా నా చెల్లెల జీవితాన్ని పాడు చేసింది. నిన్ను చంపేస్తారా? పెళ్ళా? అమ్మో కుదరదు, తప్పం రెండో పెళ్లికి ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే నరికి పోగలు పెడతా. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లు లెక్క. అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను. ఎరా బాగాడా, దేనికి ఒప్పుకున్నావా? చెప్పు. ఊరుకో అమ్మా, ఊరుకో. మా వారు పోలీసు, నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు. అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు. అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను, మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కి ఇష్టయ్యా. రుక్కు గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు డాక్టర్ గారు, ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా? లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పెళ్ళం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచ నోము లేదు. అందాక ఎందుకు, కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదటి బహుమతి మా ఆవిడికే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడికే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను. కాళ్ళు ఈ పళ్ళెలను పెట్టండి. చూసారటయ్యా, రాయ్ తీరా కానీ పెట్టండి. పతి దేవాయ నమః. పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని, ఈ వ్రతం ఏదో బాగుందయ్యా. మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా, ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10,116 సార్లు పతికి పాద పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు, చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం?
అది కాదండి, వచ్చే జన్మలో. పాప వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ. పరువు తీసావు కదా. అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీసాడో. హలో హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారం అమ్మా. మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? అమ్మా తల్లి క్షమించాలి, మిమ్మల్ని కదమ్మా. మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధవ పని చేస్తుంటే తిడతాను. నీ ఎవ్వ నీకుదేం పోయే కాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి. 10,116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినన్ని. ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట. చెత్త ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. నేడే చూడండి, చంద్రగిరిలో భారీ సెట్టింగులతో, రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద నటించిన నటరాజు కళామండలి తొండవాడ వారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆలసించిన ఆశాభంగం. దుశ్శాసన, ద్రౌపది ధర్మ విజిత జని ధర్మజుడే ఒప్పుకున్నాడు. ఈ బంధకి మనకిప్పుడు బానిస. పాంచలని వ్యవస్థను గావింపు. నాయన దుర్యోధన, నీకిది అనుచితము నాయన. ఉచితానుచితాలు నాకు మరొకరు బోధించనవసరము లేదు. దుశ్శాసన, నా శాసనము అమలు పరచుము. అటులనే అగ్రజ. ఆనందేడి అదిగో ట్రైన్ మీద ఉన్నాడుగా. ఓకే. ఇంటర్వ్యూ లేదు, పాడు లేదు. ఇది కథతో నీకు బుద్ధి చెప్పదు. ఆగో ఆగరా. ఇది 3వ వీధిరా బాబు. నేను పరిగెత్తలేకపోతున్నాను. కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయల పక్కిరిలా మాయమైపోతావా? ఇంటికి రాకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని. అమ్మో, కృష్ణ
వేషగాడా వెనక్కి వెళ్ళు. ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్ళడం, వెన్ను చూపించటం మనకి చేతగాని విద్య. నువ్వే వెళ్ళు. నేను వెళ్ళను. ఇలా ఎంతసేపు నిలబెడతావో నేను చూస్తాను. నీ అందాల్ని చూస్తూ ఎంతసేపు అయినా ఇలాగే నిలబడగలను. ఆ? ఇలా ఎంతసేపు కాళ్ళు నొప్పెడుతున్నాయి. అయితే ఒక రాజీ కొద్దామా? వెనక్కి వెళ్ళడం తప్ప మరేదైనా సరే నేను రెడీ. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ నువ్వటు నేనిటు మారిపోదామా? అలాగే. రా. అందాల గోపెంబవే తేనెలంది విందాడ వచ్చానులే. అందాల గోపెంబవే తేనెలంది విందాడ వచ్చానులే. యమయమగా నేడే గుమగుమగా ఈడే జోకొట్టు జాకెట్టు స్వీటమ్మో. అయ్యో 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 అయ్యో. పలు రకాల పరవశాల పరువములీవా. మొదలు మారు మధువులూరు పెదవులు ఈవా. రేపల్లె కోలాహలం మల్లె పూల మాపుల్లో చాలా సుఖం. రేపల్లె కోలాహలం మల్లె పూల మాపుల్లో చాలా సుఖం. పూరెమ్ము బుగ్గ పూరెమ్ము పూత అందాల కుందాల హేరమ్మో. గోకుల మీద గోపయ్యో తోపుల మీద నీదయ్యో రాజుల మరి నేనయ్యో రాగమిక ఊదయ్యో బ్లూటయ్యో. అయ్యో 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 అయ్యో.
పెంచే సిరి చిటికలు నావే మొగిలి పూల మదన కాల మొటిమలు నీవే అహనా పెళ్ళైతే సతి సత్యము నీవే అసలు నీకు రుచులు చూపు రుక్మిణి నేనే సందళ్ళ బృందావనం సన్నజాజి సందిళ్ళ శృంగాటకం సందళ్ళ బృందావనం సన్నజాజి సందిళ్ళ శృంగాటకం విగ్గయ్యో అతి విగ్గయ్యో అంగనామాల గ్రామాల ద్రస్తయ్యో గోకుల మిది గోపయ్యో సోకుల మది నీదయ్యో రాగుల మరి నేనయ్యో రాగమై గౌదయ్యో బ్లూటయ్యో ఓయో 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 అందాల గోపెమ్మవి తేనెలన్నీ విందాడవచ్చానులే అందాల గోపెమ్మవి తేనెలన్నీ విందాడవచ్చానులే యమయమగా నేడే గుమగుమగా ఈడే జోకొట్టు జాకెట్టు స్వీటమ్మో ఓయో 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 ఎన్నిసార్లు కడుగుతావే అక్కడోసారి కడిగావు ఇక్కడోసారి కడిగావు ఆ మూలోసారి కడిగావు ఈ మూలోసారి కడిగావు ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే అయ్యో అవే మాటలండి అప్పుడే పోతారా